యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నా. ప్రేమైనటువంటి దేవుని వల్ల దేవుని యొక్క జ్ఞానం అద్భుతమైనటువంటిది. దేవుని యొక్క ఆలోచనలు అపారమైనటువంటివి. మన కలయిక ప్రతిసారి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనను ఆలోచించడానికి చెప్పబడినటువంటివి అలా ఉందా లేదని పరిశీలన చేయడానికి, పరిశీలనలో బయటపడినటువంటివి మన జీవితంలో అనుసరించడానికి ఆలోచన కలిగి ఈరోజు కూడా తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలంలో ఆయన కనపరచడానికి మన కలయికలో భాగంగా మనస్సును అణుచుకోవడం ఎట్లు అనేటటువంటి అంశాన్ని మనం కలిసి ఆలోచన చేస్తున్నాం. మనకు తెలుసు మనస్సు అనేటటువంటిది అంతరింద్రియాలలో ఒకటి. శరీరానికి దేవుడు కాళ్ళు, చేతులు, ముఖం ఇవి ఎలా ఇచ్చాడో ఆత్మకు కావలసినటువంటివి, ఆత్మకు అనుగ్రహించినటువంటి జీవఫలాలని చెప్పుకోవచ్చు. అలాంటిలో మనస్సు, మనస్సాక్షి, మంచి చెడ్డల తెలివి, హృదయం ఇవన్నీ కూడా మనకి మిళితమై ఉంటాయి. మనుషుని దేవుడు నిర్మించినప్పుడు శరీరాన్ని నేలమట్టి నుంచి తీసి ఆత్మను నాసికా రంధ్రాల ద్వారా నిర్మింపబడినటువంటి శరీరంలోకి పంపినట్లుగా మనకు తెలుస్తుంది. అందుకని తండ్రి అయినటువంటి దేవుడు నరులను ఎప్పటికీ తన వారిగా చేసుకోవాలనేటటువంటి సంతృప్తిలో సంకల్పంలో భాగంగా మన కొరకు ఆయన ఎన్నిటినో అద్భుతమైనటువంటి విషయాలు దాదాపుగా 1600 సంవత్సరాల కాలంలో ఓ మనస్సుకు హత్తుకుపోయేటటువంటి మాటలు, తండ్రి అయినటువంటి దేవుని గురించినటువంటి అవగాహన ప్రజలలో ముఖ్యంగా కలిగి ఉండడానికి అనుకూలంగా అనేకమైనటువంటి విషయాలను మనకు రాయించాడు. మనకు తెలుసు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఆనాడు ఉన్నటువంటి కాలంలో సొలొమోనుకు మించినటువంటి ఐశ్వర్యవంతుడు లేడు. సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞాన సంపద మరి ఎవరికీ లేదు. ఎప్పటి వరకు ఈ హవా కొనసాగిందని అంటే యేసు ప్రభుల వారి రాకడ వరకు కొనసాగింది సొలొమోను గారి యొక్క చరిత్ర మాట్లాడుకోవడం. అలాంటి సొలొమోను గారు రాసినటువంటి సామెతలు మనకి జ్ఞాపకమే. ఆయన రాసినటువంటి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సామెతలు 23వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఉపదేశము మీద మనస్సు ఉంచుము అన్నాడు. దేని మీద మనస్సు ఉంచాలి? ఉపదేశము మీద మనస్సు నుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము అన్నాడు. మనస్సు దేని మీద ఉంచుతామో మనకు బాగా తెలుసు. మనస్సును ఉంచడానికి ఉపదేశం మీద మాత్రం ఉంచాం. ఉపదేశాన్ని వినేదానికి వచ్చినా కొంతసేపు అలానే ఉపదేశం మీద మన కాన్సన్ట్రేషన్ ఉన్నప్పటికీ కొంత సమయం జరగగానే ఉపదేశం మీద అది కాస్త తొలిపోతుంది పక్కకు. దాదాపుగా ఓ గంట సేపు ఉపదేశం ఇక్కడ వినిపింపబడుతున్నా గంట సేపు ఉపదేశం మీద మన మనస్సు ఉంటుందా అని అంటే చాలా కష్టమే. అందుకని ఆయన చెప్తాడు, ఉపదేశము మీద మనస్సు ఉంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము అన్నాడు. మనస్సు అనేటటువంటిది ఒక ప్రాకారం లాంటిదని కూడా మాట్లాడుతున్నాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో 25వ అధ్యాయం చివరి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే.
మనస్సును అణుచుకోకపోతే నష్టమేంటి అని అంటే, మనస్సును అణుచుకోకపోతే ఆత్మ నష్టపోతుంది. ఆత్మ అనేటటువంటిది ఒక ఇల్లు అయితే, ఆత్మ అనేటటువంటి ఇంటికి మనస్సు అనేటటువంటిది ప్రాకారం లాంటిది. మనకు తెలుసు, పూర్వకాలంలో రాజులు తమ అంతఃపురాలను కాపాడుకోవడానికి, రాజులు తమ పట్టణాలను కాపాడుకోవడానికి వేటిని కట్టించేవాళ్ళు అని అంటే ప్రాకారములను కట్టించేటటువంటి వాళ్ళు. ప్రాకారం ఏం చేస్తుందని అంటే మనుషులను, శత్రువులను లోపలికి రానివ్వకుండా అవి అడ్డుకుంటాయి. అందులో భాగంగానే నేడున్నటువంటి మనకు కూడా ఆ ప్రాకారాల గురించి అవగాహన కలిగించడానికేమో నేటికి ఇంకా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనేటటువంటిది నేటికి ఉంది. చైనా దేశస్తులు తమ దేశం చుట్టూ ఒక ప్రాకారాన్ని కట్టారు అని అంటే ఏ ఆలోచన లేకుండా ప్రాకారాన్ని కట్టడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేదు. ప్రాకారం ఉంటే ఆ ప్రాకారం దాటి తన అంతఃపురాల్లోకి లేక తమ పట్టణాల్లోకి ఏ శత్రువు ప్రవేశించడన్నది వాళ్ళు ఎరిగినటువంటి సత్యం. అందుకనే తమ పట్టణాలను కాపాడుకోవడానికి ప్రాకారాలను నిర్మించినటువంటి స్థితి మనకు తెలుస్తుంది మన కాలం. అంత మాత్రమే కాదు, ఎరికో గోడలు అని మనం వినే ఉంటాం బైబిల్లో. ఎరికో గోడలు, ఎరికో పట్టణంలోనికి ఎవడైనా ప్రవేశించాలంటే ముందు ఎరికో గోడలను దాటి పోవాలి. ఎందుకు అంత పెద్ద గోడలు కట్టారు అని అంటే తమ పట్టణాన్ని కాపాడుకోవడానికి ప్రాకారాలు అంత ప్రాసిద్ధ్యంలోకి వచ్చాయి ఆ రోజులు. అంటే లోపల మనం సురక్షితంగా ఉండాలంటే చుట్టూరు ఏముండాలి అని అంటే ప్రాకారం ఉండాలి. ప్రాకారం లేకపోతే ఏమవుతుంది అని అంటే ఎటువైపు నుంచైనా ఏ శత్రువు అయినా దాడి చేసేవచ్చు. సో ఇప్పుడు ఒక ప్రాకారం ఒక పట్టణాన్ని ఎలా కాపాడుతుందో, ఆత్మలుగా ఉన్నటువంటి మనము ఆత్మను కాపాడుకోవడానికి దేవుడు ప్రాకారం లాంటి మనస్సును మనకు అనుగ్రహించాడు. అందుకనే ఈ మనస్సును దాటి ఆత్మకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకనే ఈ ప్రాకారం లేక పాడైపోయినటువంటి పురము ఎంతో ఎలా ఉంటుందో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే అని మాట్లాడుతున్నాడు జ్ఞానేశ్వరం. ఇంకా మనం ఆలోచించగలిగితే 16వ అధ్యాయం, అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి కంటే అంటే మంచి బలవంతుడు కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనమందుంచుకునివాడు శ్రేష్ఠుడు. అంటే మనస్సు, అప్పుడప్పుడు మనకి సినిమా పేర్లు కూడా మనస్సు మాట వినదు అంట. అంటే టైటిల్ ఎలా పెట్టుకున్నారంటే ఓ మనస్సు మీద కూడా ఓ సినిమా తీయడానికి మనస్సు మాట వినదు. నిజమే, మనస్సును గురించి మాట్లాడుతూ ఆయన తన మనస్సును స్వాధీనపరుచుకునేటటువంటి వాడు శ్రేష్ఠుడు. ఎవరికంటే ఓ పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు ఎంత శ్రేష్ఠుడో, ఒక పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటున్నాడు ఒకడేమో అంత పరాక్రమశాలి. అయితే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే వాడి మనస్సు వాడి స్వాధీనంలో ఉండదు. పట్టణాన్ని అయితే పట్టుకున్నాడు, కానీ తన మనస్సుకు మాత్రం స్వాధీనం ఉంచుకోలేకపోతున్నాడు. అలాంటి వాడు వేస్ట్ అంట. అందులో పట్టణాన్ని పట్టుకునేటటువంటి పరాక్రమశాలి కంటే తన మనస్సును స్వాధీనంలో ఉంచుకునేటటువంటి వాడు శ్రేష్టమైనటువంటి వాడు, లేక గొప్పవాడు అని చెప్తున్నాడు. ఏమిటంటే దేవుని వల్లరా క్రైస్తవ జీవితం మనకి బాప్తిస్మం అనేటటువంటి కార్యక్రమంతో మనకు ప్రారంభమైంది. ఈ జీవితంలో నిజంగా మనల్ని బలపరిచేది ఏంటి అని అంటే దేవుని వాక్యమే. మనం బలహీనపరిచేది ఏంటి అని అంటే ఆ దేవుని వాక్యాన్ని విననీయకుండా చేసేటటువంటి అపవాది. ఈ జీవితంలో నువ్వు బలంగా ఉండాలని అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని నువ్వు పుచ్చుకుంటూనే ఉండాలి. అపవాది యొక్క టాలెంట్ మనకు తెలుసు.
అందుకనే పౌలు గారు అపవాది యొక్క తంత్రములను మనము ఎరుగని వారము కాము అన్నాడు. అంటే అపవాది మొట్టమొదటిగా మన ప్రాకారాన్ని దాడి చేయాలని అంటే మా ఆత్మకు దాడి చేయాలని అంటే దాని చుట్టూ ఉన్న ప్రాకారాన్ని దెబ్బతీయాలి. ఇశ్రాయేలు కూడా ఎరికో పట్టణంలోకి ప్రవేశించాలి అని అంటే దేన్ని దెబ్బతీశారు? ఫస్ట్ గోడలను కూల్చేశారు. ఎరికో గోడలు కూల్చిస్తే కానీ ఎరికో పట్టణంలోకి ప్రవేశం లేదు. అందులో ప్రాకారం ఎంత పకడ్బందీగా కట్టించుకున్నారా వాళ్ళని అంటే అవును, ప్రాకారం అవసరం. అందుకని అపవాది ఏం చేస్తున్నాడు అని అంటే మన ఆత్మను దేవుని వైపుకు మళ్లించకుండా లోకాన్ని చూపిస్తూ బలహీనపరిచేటటువంటి మనల్ని వాక్యాన్ని బలహీనపరిచేటటువంటి స్థితి మనలోకి తీసుకుని వస్తుంది. అందుకని మనం వాక్యాన్ని చూస్తూ ప్రతిసారి ఏం చేయాలని అంటే మనం బలపరచబడుతూ ఉండాలి. ఎన్నో తంత్రాలకు అది మనల్ని లోపరుచుకునేటటువంటి విధంగా పోరాడుతూనే ఉంటుంది. మనిషిని తన వైపుకు తిప్పుకోవడానికి ఎత్తులకు పై ఎత్తులను వేస్తూ మనిషిని వాక్యంలో నుండి ఎక్కడికి తీసుకురావాలి అని అంటే లోకంలోకి తీసుకెళ్ళిపోవాలి. లోకంలోకి తీసుకెళ్ళిపోవడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు జరిగిస్తూనే ఉంటుంది. అలాంటి తంత్రాలలో ఒక తంత్రమే ముఖ్యంగా మనిషి లోకం వైపు రావడానికి అత్యున్నతమైనటువంటి ఒక ఆయుధంగా మలుచుకునేటటువంటి విధానమే ఓ మనస్సు అనేటటువంటిది. సొలొమోన్ గారు బాగా ఆలోచన చేసి మనిషి దేవుల్లో నుండి వేరు అవటం అనేటటువంటి దానికి కారణం ముఖ్యముగా మనస్సే అనేటటువంటి మాటను మాట్లాడాడు. ఒక మనిషి దేవునిలో నుండి బయటకు రావడానికి గల కారణం, దేవునిలో నుండి బయటకు వాడు వచ్చాడని అంటే లోకం వైపు చూడడానికి వస్తున్నాడు. లోకం వైపు చూడడానికి గల కారణం మనస్సే అని ఓ నిర్ధారణకు వచ్చేసినాడు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే మనం మనస్సు వల్లే దేవునిలో నుండి తొలగిపోయేటటువంటి అవకాశం ఉంది అని నిర్ధారణ చేస్తున్నాడు. కేవలం మనసు వల్ల. అందుకని ప్రాకారము లేక పాడైపోయినటువంటి పురము ఎలాంటిదో తన మనస్సును స్వాధీనపరుచుకోకుండా ఉండేటటువంటి వాడు కూడా అంతే అన్నాడు. తన అనుభవాన్ని ఏం చేస్తున్నాడు సొలొమోను గారు అని అంటే పరిశుద్ధాత్మతో పాలిభాగస్తుడై తన అనుభవాలను మేళవించి అద్భుతమైనటువంటి విషయాలను రాయించాడు. అసలు ఆనందం అంటే ఏంటో దాని అంతు చూడాలన్న ఆలోచనతో ఆనందం యొక్క అంతు చూడాలని ఆనంద నిలయమని రాసుకుంటారు ఇళ్లలో. ఇది ఆనంద నిలయమని రాసుకుంటారు బయట పోతేమో, కానీ లోపలికి వెళ్తే ఆనందం ఉండదు, అంతా దుఃఖమే, ఈర్ష్యులు, ద్వేషాలే. అలాంటి ఆనందం యొక్క అంతు చూడాలనుకున్నాడు సొలొమోను గారు. అందుకని ఏం చేశాడని అంటే ఆనందం యొక్క అంతు చూడడానికి తాను రాసినటువంటి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో ఆనందం యొక్క అంతులు చూడడానికి ఆయన చెప్తున్నటువంటి మాట చూడండి. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూస్తాను. సంతోషం చేత, ఆనందం చేత తన మనస్సును ఆనందింప చేయడానికి ఎన్నిటినో చేశాడంట. నీవు మేలు అనుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొని, నువ్వు మేలు అనుభవించి చూడు, మేలు అనుభవించి చూడు, తన హృదయంతో చెప్పుకున్నాడు. అయితే అది వ్యర్థ ప్రయత్నం ఆయను. నవ్వు అనేటటువంటి అంటే ఓ మనిషి ఎప్పుడు నవ్వుతాడంటే ఆనందంగా ఉన్నప్పుడు. నవ్వు అనేటటువంటి ఆ నవ్వుతో నువ్వు వెర్రిదాను అనియు, సంతోషంతో నీ చేత కలుగునది ఏమనియు నేనంటిని. నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచూ ఉండగా ఆకాశము కింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందుననియు, మదిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని. మనస్సులో ఏం చేస్తున్నాడు సొలొమోను గారు అని అంటే ఆనందం యొక్క అంతు చూడాలి, ద్రాక్షరసం యొక్క అంతు చూడాలి.
నవ్వుతో నీ నవ్వు సంగతి ఏంటో నేను తేల్చుకోవాలి. ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోతున్నట్లుగా మనకు తెలుస్తుంది ప్రతి దాని విషయంలో. అందుకనే చెప్తున్నాడు, నేను గొప్ప పనులు చేయకూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించుకుని, వృక్షములను 8వ వచనంలోకి వస్తే, నా కొరకు నేను వెండి బంగారములను, రాజుల సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని, నేను గాయకులను, గాయకురాండ్రను, మనుష్యులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని. 10వ వచనంలో, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. చూసారా? ఇంత జ్ఞానం కలిగినటువంటి సొలొమోను ఆనందం యొక్క అంతు చూడాలనుకుని ఏం చేశాడంటే, తన మనస్సు ఏదైతే కోరుకుందో, తన కన్నులు ఏదైతే ఆశించినాయో వాటిని చూడకుండా నేను దేనికి అభ్యంతరము చెప్పలేదు. తాగితే ఎట్లుంటది అన్న ఆలోచన కాదు, తాగే చూశాడు. దాని అంతేందో కనుక్కున్నాడు, దాని పీక్ స్టేజ్ కింద వెళ్ళిపోయినాడు. భార్య అంటే ఎట్లుంటదని కాదు, భార్యలు ఉంటే ఎట్లుంటదని అనేక మంది ఏం చేశాడన్నా, అనేక మంది ఉపపత్నులను, బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని. ఏం కావాలి లోకంలో? అన్నిటినీ సంపాదించేసుకున్నాను. నా కన్ను దేనిని ఆశించిందో వాటికి నేను అభ్యంతరం చేయలేదు. ఏమన్నా ఇంత జ్ఞానం కలిగినటువంటి సొలొమోను చివరకు ఏమైపోయాడని అంటే, భ్రష్టుడుగా మారిపోయాడు దేవుని సముఖంలో. అనేక మంది ఉపపత్నుల గురించి మాట్లాడినటువంటి ఆయన, ఆ ఉపపత్నులే, ఆ భార్యలే తమ యొక్క ప్రేరేపణతో ఏం చేశారని అంటే, అన్య దేవతల వైపు సొలొమోనును మరల్చారు. విగ్రహ ఆరాధన వైపు గుర్తు చేశారు. ప్రియమైనటువంటి వాళ్ళు, సొలొమోను ప్రారంభంలో ఎలా ఉన్నాడంటే మహాజ్ఞాని. అయ్యా, ఈ ఇశ్రాయేలును పరిపాలించడానికి నాకు చాలనిది, నాకు లేనిది ఏంటంటే జ్ఞానం అని అన్నాడు. అందుకే నాకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. నువ్వు ఐశ్వర్యాన్ని కోరుకోలేదు కాబట్టి, నువ్వు జ్ఞానాన్ని కోరుకున్నావు కాబట్టి, జ్ఞానంతో పాటుగా నీకేమిస్తున్నాను? ఐశ్వర్యాన్ని కూడా ఇస్తున్నానని దేవుడు ప్రసాదించినటువంటి గొప్పవారు. ప్రేమటువంటి వాళ్ళ ప్రారంభంలో మహాజ్ఞాని సొలొమోను, కానీ చివరి కాలంలోకి వెళ్ళేటప్పటికి విగ్రహారాధన వైపు మళ్లించేసేసాడు. అందుకనే సొలొమోను రాసినటువంటి సామెతలు మనకు కనిపిస్తాయి. దావీదు గారు కూడా తన జీవితంలో అనేకమైనటువంటి వాటిని అనుభవించి కీర్తనలుగా అనేకమైనటువంటి విషయాలను మనకు రాయించాడు. తమ అనుభవాలను పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించినటువంటి మాటలు మనకి చెబుతూ, చివరిగా ఆయన చెబుతున్నటువంటి మాటను అదే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలోకి వచ్చేసేటప్పటికి, ఏది అనుభవించినా, ఏది నేను కనుగొన్నా, నా కన్నులు ఆశించినటువంటి వాటిలో వేటికి నేను అభ్యంతరం చెప్పకుండా నా జీవితం ఎలా వెళ్ళిపోయిందో అని ఆలోచిస్తూ చివరిగా చెబుతున్నటువంటి మాట, ఇదంతయు వినిన తర్వాత ఫైనల్ గా వచ్చే రిజల్ట్ ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి అనుసరించి చివరిగా రాస్తున్నటువంటి మాటలండి. దేవుని యందు ఎలా ఉండాలంటే, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనచుండవలెను. ఇదియే మానవ కోటికి ఇదియే విధి. చివరిగా ఆయన ఏ స్టేట్మెంట్ రిలీజ్ చేసేసాడని అంటే, నా జీవితంలో ఎన్నిటినో నేను పొందాను, ఎన్నిటినో సాధించాను, చివరికి నాశనం అయిపోయినటువంటి బ్రతుకు కూడా కనిపిస్తుంది. నిజంగా నేను చివరికి విగ్రహారాధికుల వైపు వెళ్ళిపోయాను అంటే నాలో లేనిది ఏంటో తెలుసా? దేవుని యందు భయము భక్తి. అందుకని చెప్తున్నాడు, ఎవడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించేటటువంటి కార్యక్రమంలో ఉంటాడో వాడే మానవ కోటికి దేవుడు విధించినటువంటి ఆ విధిలో భాగస్థుడు అవుతున్నాడు అని. దేవుని దగ్గర నుంచి మనం పొందడానికి మనకి హక్కులు ఉన్నాయి,
కొన్ని హక్కులు ఉన్నాయి. అలాగే ఈ విధులు అనేటటువంటివి అంటే తప్పకుండా మనం చేయవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దేవుని దగ్గర మనం సాధించుకునేటువంటివి కొన్ని ఉన్నాయి. అప్పుడప్పుడు చూడండి, మనం కన్నీటి ప్రార్థనతో నాకు ఫలానాది కావాలని అడిగి మరీ ఏం చేసుకుంటామంటే వాటిని సాధించుకుంటూ ఉంటాము. అదే సందర్భంలో మనము చేయవలసినటువంటి విధులు అంటే విధి అని అంటే నువ్వు నేను చేయవలసినటువంటి కార్యక్రమాలు, అలాంటి వాటిని కూడా మనం ఆలోచించుకొని వాటిని చేయవలసి మనకు రావలసినటువంటి హక్కులను మనం పొందవలసినటువంటి వారంగా ఉన్నాము. దేవుని దగ్గర మనం సాధించుకోవలసినటువంటివి హక్కులు, అదే దేవుని దగ్గర మనం చేయవలసినటువంటి విధులు కూడా ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళ హక్కులు దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనకు ఇచ్చేటటువంటివి హక్కులు. దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు ఆ బ్రతుకులో మనకి కావలసిన వాటిని సాధించుకోవడం అనేటటువంటిది మన హక్కు. ఎందుకంటే నీ పని మీదే ఉన్నాం, నీ పనిలోనే భాగస్థులమై ఉన్నాం కాబట్టి మాకు ఇది కావాలి అని అడిగి తెచ్చుకోవడం అనేటటువంటిది ఇది మన హక్కు. ప్రియమైనటువంటి వాళ్ళ అందుకనే దేవుని దగ్గర మనం ఎలా ఉంటామని అంటే మాకు రావాల్సింది మాకు ఇచ్చేసి అనేటటువంటి విషయంలో నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాము. భక్తులు చూడండి, దేవాలయానికి వెళ్ళినప్పుడు తాము చేయవలసిన వాటిని జ్ఞాపకం అందించుకుంటారా, దేవుడు తమకు ఇవ్వవలసిన వాటిని జ్ఞాపకం చేసుకుంటారా? సరే, మాకు ఫలానాది కావాలన్న కోరికలే అక్కడ వెళ్ళపుచ్చుతుంటారే తప్ప మేము మీ కొరకు ఇది చెయ్యాలి, వాటిని మేము చేస్తామనేటటువంటి నిర్ధారణకు అక్కడ రారు. ప్రియమైనటువంటి వాళ్ళు, క్రైస్తవ సమాజం కూడా అలానే మారి మాకు ఫలానా దేవుడు అంటే మనం టోటల్గా ఎలా అయిపోతున్నామంటే మనం పాటించవలసినటువంటి విధుల విషయంలో మనం ఏమైపోతున్నామని అంటే తప్పిపోతూ ఉన్నాము. అందుకని భయభక్తులు కలిగి ఉండడం ఎలా? ఆయన చెబుతూ ఇదిగో ఇన్నిటిని అనుభవించినటువంటి నా బ్రతుకు ఎలా అయిపోయిందని అంటే కేవలం భయభక్తులు లేకపోవడం వల్ల. దేవుడు విధించినటువంటి ఆ విధిని నేను నిర్వర్తించకపోవడం. అందుకని మానవ కోటికి ఏంటి అని అంటే విధి భయభక్తులు కలిగి ఉన్న ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలగడం అనేటటువంటి కార్యక్రమము ఎలా వస్తుంది మన జీవితంలో అని అంటే అక్కడే చెప్తాను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడం వల్ల. కట్టడలంటే దేవుని మాటలు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళదా, దేవుని మాటలను గైకొనడం వలన ఆయన యందు భయభక్తులు కలిగేటటువంటి స్థితి మనలోకి వస్తుంది. మనిషి స్థిరంగా ఉండడానికి భయభక్తులు కలిగి ఉండాలి. మానవ కోటికి అవసరమని, మానవ కోటికి దేవుడు విధించిన విధి అని రాశాడు. ప్రియమైనటువంటి వాళ్ళ అంటే నాకు భయభక్తులు లేకపోవడం వల్లనే నాకు దాపరించింది ఏంది నా జీవితంలో అని అంటే విగ్రహారాధకుల వైపుకు వెళ్ళిపోయాను. తన జీవితంలో తన మనస్సు వల్ల పాడైపోయానన్న సంగతిని గురించి తెలుసుకున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ సొలొమోను గారు. నిజంగా మనం ఆలోచిస్తే ఓ పాఠాన్ని నేర్చుకోవాలంటే 1 గంట సేపు ఇక్కడ కూర్చుంటే సరిపోతుంది. అదే ఓ భయభక్తులు నేర్చుకోవడానికి 1 గంట కూర్చుంటే సరిపోతుందా? లేదు. ఓ పాఠాన్ని అయితే ఓ జ్ఞానాన్ని అయితే 1 గంటలో మనం నేర్చుకుంటాము, కానీ భయభక్తులు అనేటటువంటిది 1 గంటలో నేర్చుకునేటటువంటిది కాదు. ప్రియమైనటువంటి అది గంటల తరబడి మన జీవితంలో దేవుని మాటలు వినడం వల్ల వచ్చేటటువంటిదే. కానీ 1 గంటలో జ్ఞానాన్ని నేర్చేసుకున్నానని అనుకుంటే ఓకే రైట్, 1 గంటలో పాఠాన్ని నేర్చేసుకుంటావు, కానీ గంటలో భయభక్తులు అనేటటువంటివి రావు. జ్ఞానం కలిగినటువంటి వాడైనా పడిపోతాడేమో, కానీ భయభక్తులు కలిగినటువంటి వాడు మాత్రం ఎప్పుడూ పడిపోడు, స్థిరంగా ఉంటాడు. జ్ఞానం కలిగినటువంటి వాడు ఏదో ఒక రోజున పడిపోతాడు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు స్థిరంగా ఉంటాడు. అందుకనే జ్ఞానం గురించి రాస్తూ జ్ఞానము ఉప్పొంగజేయును అంటాడు. జ్ఞానం ఏమైపోతుందంట, మనిషిని ఏం చేస్తుందంట? ఉప్పొంగింపజేస్తుంది. అప్పుడప్పుడు చూడండి, వర్షాకాలాల్లో వర్షాలు విరివిగా పడినప్పుడు, గాలులు విపరీతమైనటువంటి స్పీడ్తో వీచినప్పుడు పెద్ద పెద్ద మహావృక్షాలు ఏమైపోతాయంటే వేర్లతో సహా తెల్లగింపబడి పడిపోయి ఉంటాయి.
కానీ అదే చెట్టు కింద ఓ చిన్న మొక్క వేర్లతో సహా పెకలింపబడి పడి ఉండడం మనం చూసాం, చూడలేదు. ఎందుకనంటే ఆ గాలి నన్నేం చేస్తుంది, ఆ వాన నన్నేం చేస్తుంది అనుకునేటటువంటి ఆ విర్రవీగే తత్వం ఓ జ్ఞానిది అని అనుకుంటే వేర్లతో సహా పడిపోయేటటువంటి స్థితిలోనికి వచ్చేస్తాము. ఓ చిన్న మొక్కను చూడండి, అది గాలి వచ్చినా అణిగిపోతుంది, వర్షం వచ్చినా స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని ఏ చిన్న మొక్క ఎప్పుడు కూడా వేర్లతో సహా పెకలించి పడిపోవడం మనం చూడలేదు. జ్ఞానులుగా నువ్వు పొంగితే ఏమైపోతున్నానని అంటే ఏదో ఒక రోజున పడిపోయే ప్రమాదం ఉంది. దేవుని ఆజ్ఞలకు నువ్వు తల ఉంచి, నీ ఆజ్ఞలలే నేను పాటించడానికి నువ్వు నాకు విధించినటువంటి ఈ విధి అన్న సంగతిని గురించి నువ్వు ఆలోచించినప్పుడు దేవుని యొక్క ప్రతి మాటకు నువ్వు విధేయత చూపిస్తే పెకలింపబడేటటువంటి పరిస్థితి మన జీవితంలో రాదు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళ మనకు తెలుసు, ప్రజాస్వామ్యం లేనటువంటి దినాల్లో అంతఃపురాలకు కాపాడుకునేదానికి ప్రాకారాలను నిర్మించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే దేవుడు ఓ పట్టణాన్ని కాపాడడానికి ప్రాకారాలు ఎంత ప్రాచుర్యంలోకి వచ్చాయో, ఓ పట్టణం కాపాడబడాలని అంటే దాని చుట్టూ ప్రాకారం ఎంత అవసరమో, ఆత్మను కాపాడుకోవడానికి కూడా మనస్సు అనేటటువంటి దానిని దేవుడు ఓ ప్రాకారంగా ఉంచాడు. ఆత్మను కాపాడుకోవడానికి మనస్సు ఒక ప్రాకారం లాగా మనకు ఉండకపోతే, దానిని నువ్వు స్వాధీనం చేసుకోలేకపోతే పాడైపోయేటటువంటి ప్రమాదం ఉంది. ప్రాకారం లాగా ఉండవలసినటువంటి ఈ మనస్సే మనలను పడద్రోయడానికి అది సిద్ధంగా ఉంటుంది. ప్రేమటువంటి వాళ్ళ ఎందుకనంటే మన మనస్సు ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల వైపు నువ్వు మళ్లించావా, ఆత్మ సంబంధమైన సంగతుల వైపు అది వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాదు, నా మనస్సును శరీర సంబంధమైన సంగతుల వైపు మళ్లించావా, శరీర సంబంధమైన సంగతుల వైపు అనుసరించడానికి అది వెళ్ళిపోతూ ఉంటుంది. దేనికి నీవు నీ మనస్సును అప్పగిస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. నీ మనస్సు ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచావా, వాటి వైపు అది వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పటికీ కూడా. శరీర సంబంధమైనటువంటి మనస్సు వైపు తిప్పావా, శరీర సంబంధమైన సంగతుల వైపు నీ మనస్సును తిప్పావా, శరీర సంబంధమైన సంగతుల వైపే అది వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మనస్సు వల్లే ఒక మనిషి దేవునిలో నుండి దూరం అయిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఎందుకనంటే మనం ఈ దేవునిలోకి రావడానికి కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం మారు మనస్సు. చూసారా, ఒకప్పుడు లోకంలో బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకు దేవునిలోకి రావడానికి కూడా మనకు సహకరించింది ఏంటి అని అంటే అదే మనస్సు కదా. ఆ మనస్సు పెట్టి నువ్వు వాక్యాన్ని విన్నావు, ఆ వాక్యాన్ని విన్నటువంటి నువ్వు ఏం చేసావని అంటే మనస్సును మార్చుకున్నావు. విన్నటువంటి వాక్యం వల్ల మనస్సును మార్చుకున్నావు కదా. అందుకని అపవాది యొక్క టార్గెట్ దేని మీద ఉంచిందో తెలుసా? ఇప్పుడు ఒకప్పుడు మనస్సును మార్చుకుని నీ ఆత్మను రక్షించుకోవడానికి ఇష్టపడ్డావు. అందువల్ల ఇప్పుడు అపవాది యొక్క టార్గెట్ ఆత్మ కాదు, ఆత్మకు ప్రాకారం లాగా ఉండే మనస్సు. అందుకని దాడి దేని మీద చేస్తుంది? ఇప్పుడు మనస్సును కానీ పడగొట్టేస్తే, మనస్సును కానీ లోపం వైపు తిప్పేస్తే, మనస్సును తన స్వాధీనంలోకి తెచ్చేసుకుంటే ఇక ఆత్మ పని అయిపోయినట్టే. ఎందుకు? ఆత్మ అంతఃపురం లాంటిది, మనస్సు ప్రాకారం లాంటిది. ఓ ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేయడానికి ఎరుకో గోడలను ఎలా పగలగొట్టి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారో, అలాగే ఆత్మను స్వాధీనం చేసుకోవడానికి మనస్సును ఏం చేస్తున్నారని అంటే తన వైపుకు మళ్లించుకుంటుంది. ప్రేమటువంటి అందుకే మనస్సు చూపించేటటువంటి ఏ కోరికనైనా కూడా మనం అణుచుకోకపోతే ఆత్మ దెబ్బతింటుంది. అందుకని ఆత్మ సురక్షితంగా ఉంచడానికి మనస్సు అనేటటువంటి ప్రాకారాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి వాళ్ళ అందుకని ఆత్మకు సురక్షితంగా ఉంచడానికి ఇదిగో ఈ మనస్సును మనం అణుచుకుంటూ ఉండాలి. ప్రతి దాని విషయంలో అణుచుకుంటూ ఉండాలి. ఒకవేళ అణుచుకోకపోతే ఆత్మ
ఆరని అగ్నికి వెళ్ళిపోతుంది. ఆత్మను స్వాధీనం చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం మన మనస్సు మీద మనకు నిజంగా ఏం లేకుండా పోయిందని అంటే ఓ అధికారం లేకుండా పోయింది మనకు. అందువల్లే లోకంలోనికి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి మనుషుడికి. ఎందుకంటే తన మనస్సును తన స్వాధీనంలో ఉంచుకోలేకపోతున్నాడు. క్రీస్తులోకైతే వచ్చేసాం, కానీ ఇదిగో ఆ క్రీస్తులో ఉండి స్థిరపడడానికి అవసరమైనటువంటి మనస్సును మాత్రం దాని మీద పెత్తనం చలాయించలేకపోతున్నాం. మీరు కూడా చూడప్పుడప్పుడు తరగతులు ఉన్నాయి అని చెప్పిన ప్రతిసారి కూడా ఏం చేస్తుంటారు? ఎందుకు అలా? మనస్సు స్వాధీనమందు లేదు. అప్పుడప్పుడు మనం చెప్తున్నాం మనస్సు ఉంటే ఏ మార్గం? ఎగ్గొట్టడానిక రావడానిక? ఎగ్గొట్టడానికి అదే మనస్సు ఉపయోగపడుతుంది, రావడానికి కూడా అదే మనస్సు నీకు సహాయపడుతుంది. ఇప్పుడు ఆలోచించి ఆత్మ సంబంధమైన విషయాల వైపు నీ మనస్సును మళ్ళిస్తే అది ఆత్మ సంబంధమైన విషయాల మీదనే ఫోకస్ పెడుతుంది. శరీర సంబంధమైన విషయాల పట్ల నీ మనస్సును ఫోకస్ పెడితే అది శరీర సంబంధమైనటువంటి విషయాల వైపే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆలోచించి, అధికారిగా నువ్వున్నావు, ప్రాకారంగా మనస్సు ఉంది, రక్షించుకోవాల్సినటువంటి ఆత్మ సిద్ధంగా ఉంది. ఎటువైపు నీ మనస్సు ప్రయాణం? నిజంగా నువ్వు నీ మనస్సుకి అధికారివే అయితే నువ్వు చెప్పినట్లు అది వినాలి. కానీ నువ్వే దాని కింద బానిసలు అయిపోతే మనస్సు చెప్పినట్టే నువ్వు వింటావు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మనసు చెప్పే ప్రతిదీ ఈ ఆకారం చేయడం వల్ల ఏం జరుగుతుందని అంటే ప్రతి మనిషికి దేవుని నుండి దూరం చేసుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ అవయవాలుగా దాన్ని తన ఆలోచనలను పంచడం వల్ల ఈరోజు పోవాలనుకుంటే వెళ్తావు, వద్దనుకుంటే అంత అనుకునేదంతా మనసులోనే కదా. మనస్సు మాట వినదా? వింటది. నువ్వు చెబితే వింటది, నువ్వు చెప్పకుంటే వినదు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మారినటువంటి వాడు మనస్సును మార్చుకొని లోకం వైపు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలోకి అపవాది దేన్ని టార్గెట్ చేసిందని అంటే నీ మనస్సును టార్గెట్ చేసి, నీ మనస్సు మారిస్తే చాలు. ఒకనాడు ఎలాగైతే మనస్సును మార్చుకుని దేవుళ్ళకి వచ్చావో అదే మనస్సును మార్చి నిన్ను మళ్ళీ ఎక్కడికి తీసుకురావాలి? లోపంలోకి తీసుకురావాలి. చూసారా, అపవాది యొక్క టార్గెట్ మన మనస్సు. ప్రియమైనటువంటి వాళ్ళు, అందుకని ఈ మనస్సులో దేవుని యొక్క ధర్మ విధులు రాయబడి ఉంటే ధర్మ విధుల వైపు నీ మనస్సు ఎప్పుడు కూడా మొగ్గు చూపుతుంది తప్ప, మనసులో ధర్మ విధులు లేనప్పుడు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలన్న ఆ విధి లేనప్పుడు ఏం చేస్తున్నానంటే లోపల ఏమీ లేవు కదా అన్నట్లుగా మనస్సును దాటి ఆత్మ కూడా ఏమైపోతున్నానంటే అపవాది హస్తగతం అయిపోతుంది. అందుకనే మనస్సును స్వాధీనపరుచుకునేవాడు ఎంతటి పరాక్రమశాలి కంటే గొప్పవాడు అని చెప్తున్నాడు. పట్టణాన్ని స్వాధీనపరుచుకునేటటువంటి వాడికంటే ఎవడు గొప్పవాడు? మనస్సును స్వాధీనమందు ఉంచుకునేవాడు గొప్పవాడు. గొప్పవాడా? అవును, నువ్వు చెప్తేనే మనస్సు వినాలి. అంతేగాని మనస్సు చెప్పినట్టు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అందుకని ప్రియమైన మనస్సును అదుపులో ఉంచకపోతే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో నిజంగా దేవుడు రాయించినటువంటి చరిత్రను మనం ఆలోచిస్తాం. నీ మనస్సును నువ్వు స్వాధీనంలో ఉంచుకోకపోతే అది ఎంత దూరం నిన్ను తీసుకెళ్లిపోతుంది అని అంటే చరిత్రలో దేవుడు రాయించినటువంటి అద్భుతమైనటువంటి సంగతిని మనం ఆలోచిస్తే చాలాసార్లు ఈ సందర్భాన్ని మనం విన్నాం. అయినా మనస్సు కోరికను బట్టి మరొకసారి మనస్సు మార్చుకోకపోతే పరిస్థితి ఏంటన్న ఆలోచనతో మరొకసారి ఈ సందర్భాన్ని మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం నాబోతు ద్రాక్ష తోటను గురించి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయాన్ని మనం ఆలోచించగలిగితే ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నటువంటి అహబును గురించి దేవుడు రాయిస్తూ చెబుతున్నటువంటి మాటలు. ఈ సంగతులైన తరువాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలుడైన నాబోతుని తన అంతఃపురానికి ఆనుకొని ఉందంట. ఏంటి అంతఃపురానికి ఆనుకొని ఉంది? ఇజ్రాయేలు వాడైన నాబోతు ఒక ద్రాక్ష తోటను కలిగి ఉన్నాడు. అంతఃపురం, రాజు యొక్క అంతఃపురం గోడ వెనకాలే ఏముంది? ద్రాక్ష తోట. ఎవరిదా తోట? నాబోతు అనేటటువంటి అతను.
అంతఃపురం ఆనుకొని ఉన్నటువంటి ఆ ద్రాక్ష తోట రాజుగారిదంటేనే బాగుంటుంది, కానీ పలానా నాబోతుదంటే బాగుంటుందా? బాగుంటుందా? ఇదే ఆలోచన కలిగింది అహాబుకు. అందుకనే ఒక ఆలోచన వచ్చింది. అహాబు నాబోతుని పిలిపించి నీ ద్రాక్ష తోట తన కోరికను చెప్తున్నాడు. నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన దాన్ని క్రయమునకు ఇమ్మని అడిగాను. ఎంత డబ్బు కావాలి? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా? పోనీ డబ్బులకి ఏమన్నా కొదువా? రెండింటికి ఏది కొదువలేదు. ఇదిగో అందరూ అంటున్నారు ద్రాక్ష తోట ఏమో ఆయనది, అంతఃపురం ఏమో నీది. ఇది కూడా నీదైతే బాగుండు కదా, ఇది కూడా నీదైతే బాగుండు. ఇంతకీ నాబోతుని అడిగితే నాబోతు ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా నువ్వు రాజు అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఈ ద్రాక్ష తోట నాకు ఏంటి అని అంటే నా పిత్రార్జితము అన్నది. మా తాత ముత్తాతలు సంపాదించిన దానికి గుర్తుగానే నేను అప్పుడప్పుడు చూడండి, మా నెలలో పెద్దవాళ్ళు ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు అమ్మ ఈ ఇల్లు పడగొట్టేసి కొత్తది లేటెస్ట్గా కొడతామంటే, అరే మీరు చేయవలసింది కొత్తది కట్టించుకోండి, కానీ ఎప్పుడు కట్టించుకోండి? నేను చచ్చిపోయిన తర్వాత చేయండి అంటే నేనున్నప్పుడు చేయకూడదా? లేదు, ఎందుకంటే ఇందులో నా నాన్న మీ తాత కష్టపడి కట్టించినట్టు నా కష్టార్జితం నాకు కనిపిస్తుంది, అందువల్ల నా కళ్ళ ముందు దీన్ని కూలదొయ్యొద్దు అని చూసారా. ఓ పిత్రార్జితము ఇది, అందువల్ల దీనిని అమ్మలేను అని చెప్తున్నాడు. అమ్మలేనని చెప్తున్నాడు. అందుకే రాజుకి ఏమొచ్చిందో తెలుసా? కోపం వచ్చింది. ప్రేమటువంటి వాళ్ళు రాజుకు కోపం. నా పిత్రార్జితము నీకు ఇయ్యనని ఇజ్రాయేలు నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకున్న వాడే కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడక భోజనము చేయక ఉండెను. అప్పుడప్పుడు అలిగినప్పుడు ఏం చేస్తాం? మంచానికి అడ్డంగా పడిపోతాం. అంతే. ఏంటి వాడి పరిస్థితి అని అంటే, వాడు అలిగాడు. ఎందుకు? ఓ రాజు పరిస్థితి కూడా అలాగనే తయారైంది. ప్రేమటువంటి వాళ్ళ ఆశ ఉండడం ఓకే, కానీ అదే ఆశ మనిషిని దేంట్లోకి తీసుకెళ్తుందని అంటే దురాశలోకి తీసుకెళ్ళిపోతుంది. పోనీ దురాశ ఏమైనా చేయకుండా అట్లే ఉంటుందని అంటే దురాశ కూడా పాపమును అంటుంది. పాపము పరిపక్వమై మరణానికి దారి తీస్తుంది. మనం ఆశే కదా, ఆశ లేని మనుషుడు ఎవడు అని మనం అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. నిజమే, ఆశ లేని మనుషుడు అంటే ఎవడు ఉండడు. కానీ అదే ఆశ కాస్త ఏంగా మారిపోతుంది అని అంటే దురాశగా మారిపోతుంది. ప్రారంభంలో ఆశే కదా అని అనుకుంటే ప్రియమైనటువంటి వాళ్ళరా తప్పు లేదు, కానీ ఆ తర్వాత తప్పుల మీద తప్పులు చేయడానికి అదే ఆశ మనకి తోడ్పడుతూనే ఉంటుంది. అందుకనే నాబోతు తన ద్రాక్ష తోటను ఇవ్వనందుకు అహాబు మూతి ముడుచుకుని మంచంకి వెళ్ళి పడుకున్నాడు. భోజనం కూడా చేయలేదు. ఇప్పుడు ఎవరు ఎంటర్ అయ్యారు? ఆయన భార్య యెజబెలు వచ్చి నీవు మూతి ముడుచుకుని వాడవై భోజనము చేయక ఉండేటప్పుడు ఏమి అని అతను అడుగు. అతడు ఆమెతో ఇట్లా, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకు ఇమ్ము, లేక నీకు అనుకూలమైన దాన్ని మారుగా మరొక ద్రాక్ష నీకు ఇచ్చిన ఇజ్రాయేలు వాడని నాబోతుతో నేను చెప్పగా అతడు నాకు ద్రాక్ష తోట నీకు ఇయ్యను అన్నాడు. అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇశ్రాయేల్లో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటలేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషంగా అంటే మూసుకొని నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు భోజనం చేయి. చిన్న పనికి నువ్వు ఏంటి అంత పెద్దగా ఆలోచన చేస్తున్నావు? అసలు నువ్వు ఎవరు? ఇశ్రాయేలు పరిపాలిస్తున్న రాజువు కాదా? ఆఫ్టర్ చిన్న ద్రాక్ష తోటను నువ్వు తీసుకోలేకపోతున్నావా? ఇంకా లేచి అన్నం తినం, చేయాల్సింది నేను చేస్తానని. అందుకని ఏం చేసింది తెలుసా? ఓ ఇద్దరు పనికి మాలినటువంటి మనుషులను సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుని నాబోతు దేవునిని ప్లస్ రాజును దూషించాడు అని ఓ అబద్ధ సాక్ష్యము కలిగించి, అబద్ధ సాక్ష్యం అంటే రాజును దూషించిన, దేవుణ్ణి దూషించిన ఆ రోజుల్లో శిక్ష ఏంటి? రాళ్లతో కొట్టి చంపడం. ఎంక్వైరీ ఏమైనా ఉందా? లేదు. ఎందుకంటే ఇది రాజే చెప్పించాడు కాబట్టి ఎంక్వైరీలు ఏమే అక్కడ పనిచేయలేదు. ఓ ఇద్దరు పనికి మాలిన వాళ్ళను ప్రేరేపించింది, మీరు ఇలా చెప్పండి పెద్దల ముందని. అంతే.
ఆ తర్వాత నాబోతు యొక్క పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? రాళ్లతో కొట్టి చూసారా? 13వ అధ్యాయం చివరి మాటలో మనం 13వ వచనం, అతనిని బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. 14వ వచనం, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానం పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయెను కనుక నీవు లేచి యెజ్రెయేలుడైన నాబోతు క్రయమునకు నీకు నొల్లకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనమని అహాబుతో చెప్పాను. ఇప్పుడు అహాబు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ద్రాక్ష తోటలోకి వెళ్ళిపోయారు. ఆహా, ఇది నా సొంతం అయిపోయింది అన్నారు. అప్పుడే దేవుని వాక్కు బయలుదేరింది. తిష్బీయుడైన ఏలియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై, ఏలియా వాడు ద్రాక్ష తోటలో తిరుగుతాడు, ఆ తోట తనదే అని అనుకుంటున్నాడు. ఇమీడియట్ గా నువ్వు దగ్గరికి వెళ్ళాను. చూసారా? ఓ రాజే చేయదగినటువంటి పనిని చేసిన తర్వాత ఇప్పుడు జోక్యం దేవుడే కలుగ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పేదవారికి అప్పుడప్పుడు న్యాయం జరిగినప్పుడు దేవుడే ఏం చేస్తాడో తెలుసా? న్యాయం తీర్చేటటువంటి స్థితిలోకి వచ్చేస్తాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, తిష్బీయుడైన ఏలియాకు చెబుతున్నాడు దేవుని వాక్కు ప్రతి, నీవు లేచి షమ్రోన్లో ఉన్న ఇశ్రాయేలు వాడిన అహాబు ఎదుర్కొంటకు బయలుదేరతాడు. నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. వాడు ద్రాక్ష తోట చూసుకుంటున్నాడు, మురిసిపోతున్నాడు. తొందరగా వెళ్ళాను. నీవు అతన్ని చూచి ఇలాగూ ప్రకటించు, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరుచు కొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నువ్వు ఎలాగైతే చంపించావో నాబోతును, అలాగే నీ రక్తాన్ని కూడా కుక్కలు ఏం చేస్తాయో తెలుసా? కానీ గడగడ ఉనికిపోయాడండి అహాబు. ఎందుకంటే ఆ సీన్ తలుచుకుంటేనే ఒక నాబోతు యొక్క పరిస్థితిని ఆలోచన చేసుకున్నాడు. రాళ్లతో రాళ్లతో కొట్టి చంపడం అంటే ఏదో ఒక ఉన్నపళంగా ప్రాణం పోయే పరిస్థితి కాదండి. ఒక్కొక్క దెబ్బ తగులుతున్నప్పుడు రక్త గాయాలు ఉన్న రక్తం అంతా బాడీలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా క్షీణదశకు వెళ్ళిపోతే కానీ ప్రాణం పోదు. ఇలాంటి స్థితిని ఊహించుకున్నటువంటి అహాబు, అయ్యో నా పగవాడ, నేను నీ చేతికి దొరికానా, ఇక నా పని అయిపోయినట్లే అనుకొని, ఇదిగో అప్పుడు దేవుని సమ్ముఖంలో తాను చేసినటువంటి తప్పును ఒప్పుకున్నాడు. అందుకని మనం ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ముందు కావాలనుకున్నది అదే మనసు కదా. ద్రాక్ష తోట కావాలనుకున్నది అదే మనసు. ఆ తర్వాత దేవుని హెచ్చరికలోకి వెళ్ళిపోయిన తర్వాత మరలా వద్దనుకున్నది కూడా అదే మనసు. అంటే మనస్సు ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే కావాలని అనుకుంటూ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళా అదే వద్దనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, కావాలనుకున్నప్పుడే నువ్వు ఏమనుకోవాలో తెలుసా? వద్దు అని అనుకోవాలి. అనుకోవడం ఎట్లు? ఫలానాది ఇది నాది కాదని నువ్వు ఎలాగైతే నువ్వు ఊహించుకొని దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటావో, వద్దు అని అప్పుడే అనుసుకో. ఎందుకంటే దాని వల్ల వచ్చే పర్యవసానం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని అదేదో ముందుగానే వద్దు అని అనుకొని చూడు, ఆశతోనే ప్రారంభం అవుతుంది. ఆ ఆశ కాస్త తర్వాత ఏమైపోతుందో తెలుసా? అత్యాశగా మారిపోతుంది, దురాశగా మారిపోతుంది. దురాశ గర్భం ధరించేస్తుంది. ఆ తర్వాత పాపాన్ని కంటది. పాపము పరిపక్వమై, అందుకనే అహాబుకు అదిగో ఆ తర్వాత కాలంలో అతనికి ఈ శిక్షను విధిస్తాను, ఇప్పుడు వాడిని వదిలేయన. అయితే ప్రేమటువంటి వాళ్ళ ప్రారంభంలోనే మనస్సును అణుచుకున్నాడు అనుకో, ఈ ద్రాక్ష తోటే కదా, పోనీ అతను తన పిత్రార్జితమని అంటున్నాడు కదా, అప్పుడే ఆ మనస్సును ఇటు తిప్పుకొని ఉంటే అహాబుకి ఇలాంటి హెచ్చరిక వచ్చిండేది లేదు. ప్రేమటువంటి వాళ్ళ చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, అవునండి ఆ రోజు నాబోతును హెచ్చరించాడు దేవుడు, అందువల్ల ఆ హెచ్చరికకు నాబోతు కూడా భయపడిపోయాడు, అందువల్ల మళ్ళా దేవుని వైపు తన భయభక్తులను చాటుకున్నాడు. కానీ మనము ఇప్పుడు ఎన్నిసార్లు ఏ తప్పులు చేసినా కూడా దేవుడు మాకు ఎలాంటి హెచ్చరికను జారీ చేయట్లేదు.
ఎన్నో తప్పులు చేస్తున్నాం. మన మనస్సును అణుచుకోకుండా మనసు చెప్పిన విధంగా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనసు చెప్పే విధంగానే మనం వెళ్ళిపోతున్నాం. అయినా మనకి ఏం రావట్లేదు, ఒక హెచ్చరింపు రావట్లేదు. హెచ్చరింపుకు తగినటువంటి శిక్ష కూడా మనకు రావట్లేదు. అంటే మనం మీరి చేస్తున్నది ఏదైనా కూడా అది దేవునికి కూడా ఎలా ఉంది అనుకుంటున్నాం? మనం అంగీకారంగానే ఉంది. అందువల్ల దేవుడు మన మీదకి ఏమనిపించలేదు. అంటే మనకి అననీయ సప్పీరాల గురించి తెలుసు కదా. అననీయ సప్పీరాలు మీరు ఇంతకే పొలం అమ్మిదిరా అని అన్నప్పుడు అవును ఇంతకే అన్నాము. వెంటనే ఏం జరిగింది వాళ్ళకు కదా? అలా జరిగింది కదా. అయితే ఇప్పుడు మనం కూడా అలాంటి కార్యక్రమాలు, అది మాత్రమే కాకుండా ఇలాంటివి చాలా కార్యక్రమాలు మనకు తగినటువంటి రీతిలో మన స్థాయిలో ఎన్నో చేస్తున్నాం కదా. మన మనస్సును అణుచుకోకుండా ఎన్నో విషయాలను మనం చేస్తున్నాం. అయినా మనకేం రావట్లేదు. శిక్ష వస్తుందా? కొన్ని చచ్చిపోతున్నామా? కొన్ని ఎవరైనా హెచ్చరిక చేస్తున్నారా? హెచ్చరిక చేసినా కూడా మనం ఈ చెవితో విని వదిలేస్తున్నాం. అలాగని దేవుడి శిక్షకి కూడా ఏమీ పంపించట్లేదు. అందుకని మనమేమనుకుంటున్నాము దేవుని విషయంలో అంటే మనం చేస్తున్నది కూడా దేవునికి అంగీకారమే కాబట్టి మనకు దేవుడు కూడా ఏటిని పంపించట్లేదు. అందుకని యథేచ్ఛగా మనం చేస్తున్న వాటిని మళ్ళా మనం ఏం చేస్తున్నాం? చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంతే కదా. ఆదివారం రావాలి, దేవుణ్ణి ఆరాధించాలి అనేటటువంటిది ఒక ఆదివారం ఎక్కడి చూడు రెండో ఆదివారం రావాలనిపిస్తుందేమో. కష్టం కదా, చాలా కష్టం. ఓ బుధవారం ఎక్కడి చూడు తర్వాత బుధవారం కూడా పోదాంలే అనిపిస్తుంది, పోకుండా అయిపోతాయి. పోనీ అలాగని దేవుడు ఏమన్నా శిక్షలోకి తీసుకెళ్తున్నాడా? మనల్ని తీసుకెళ్తామా? అంటే మన మనస్సును అణుచుకోకుండా నువ్వు ఏ కార్యక్రమాన్ని చేసినా దేవుని పక్షంగా ఇదిగో దేవుడే మాకు ఇంకా సహాయం చేస్తున్నాడు అన్న రీతిలోకి మనం వెళ్ళిపోతున్నాము. ఆ కార్యక్రమాలను యథేచ్ఛగా చేసేస్తా ఉన్నాం. అయినా దేవుని దగ్గర నుంచి మనకేమీ హెచ్చరిక కానీ శిక్ష కానీ ఏమీ రావట్లేదు. వస్తుందా అండి? ఒకవేళ వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? అంతే కదా. రెండోసారి సెట్ అయిపోతాం కదా. నాబోతు ముందు మనసు కావాలనుకున్నది ద్రాక్ష తోట, ఆ తర్వాత దేవుడు హెచ్చరిక చేసినాడు. అదే మనసు ఇప్పుడు వద్దనుకున్నాడు. కావాలనుకునేది మనసే, హెచ్చరికను బట్టి మళ్ళా వద్దనుకునేది కూడా నాబోతు మనస్సే. అందుకని అయినా ఈ హెచ్చరిక లేదు. ఇప్పుడు ఈ కాలంలో మనకి ఎవరికి హెచ్చరికలు రావట్లేదు. అలాగని దేవుడు మనల్ని ఏం చేయట్లేదు అని అంటే ఇంకా ఏం చేస్తున్నాడు? వదిలేస్తా ఉన్నాడు. నువ్వు ఎన్ని తప్పులైనా వదిలేస్తా ఉన్నాడు. దానికి మనమేమనుకుంటున్నాము? శిక్షించట్లేదంటే ఏమని అర్థం? ఇప్పుడు నా బోధన హెచ్చరిక చేయకపోతే నా బోధ కూడా ఏమనుకుంటాడు? సరే ఆహపు కూడా ఏమనుకుంటాడు? ఇది దేవుడికి అంగీకారం ఏమో అనుకుంటాడు. అంతే కదా. అందువల్ల లేకపోతే నాకు హెచ్చరిక వచ్చేది కదా అనుకుంటాడు. ఇప్పుడు కూడా మన పరిస్థితి ఏ హెచ్చరికైనా వస్తుందా మనకి? లేదు. ఏమైనా కించిత్ ఏమైనా చింత ఏమన్నా ఉందా? ఈరోజు వెళ్ళలేకపోయాను, ఈరోజు వినలేకపోయాను, ఈరోజు అది చేయలేకపోయాను, అది చేయగలిగిన కూడా నేను చేయలేకపోయాను, చింత ఏమైనా ఉందా? అది లేదు. అయినా మనం ఎలా ఉన్నాం? యథేచ్ఛగా బ్రతుకుతాము. ఏమంటే ఇది ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు మనం పట్టించుకోవట్లేదులే. మనం చేసేది కూడా అంటే ఓ క్లాస్ ఎగ్గొట్టడం కానీ ఓ దైవ కార్యక్రమం ఉందని తెలిసి కూడా మన ఇళ్లలో కూర్చోవడం కూడా అది దేవునికి ఇష్టమే అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతాం. అందుకని రెండోసారి మూడోసారి ఎన్నిసార్లు దేవుని కార్యక్రమాలు ఉన్నా కూడా మనం యథేచ్ఛగా మన పనుల్లో ఉండిపోతున్నాము. కార్యక్రమాలు ఏమో జరగనివ్వండి, దాన్ని జరిగించడానికి వేరే వాళ్ళు ఉన్నారని మన పాటికి మనం ఏమైపోతున్నాం అని అంటే కామైపోతున్నాం. యథేచ్ఛగా మన బ్రతుకు మనం బ్రతుకుతూనే ఉన్నాం. ఇది ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తే మీరు బాగా గమనించండి. అప్పుడప్పుడు మన దేశంలో అత్యున్నతమైనటువంటి శిక్ష ఏంటి అని మనం ఆలోచిస్తే మన దేశం ఇండియా ఐపీసీ సెక్షన్ ప్రకారం ఉన్నతమైన శిక్ష ఏంటండి? అంతే కదా, ఉరి శిక్ష. ఆ మధ్య ఉరి శిక్ష పడినటువంటి 2 ఖైదీలను అడిగారంట, బాబు రేపు నీకు శిక్ష ఖరారైపోతుంది, నీకు ఏదన్నా నీ మనసుకు నచ్చిన కోరిక ఏదన్నా ఉంటే చెప్పు, దాన్ని తీరుస్తామని అంటే ఒకడు అడిగాడంట, నాకు మంచి పెరుగన్నం తినాలనిపించింది అన్నాడు. నాకు మంచి పెరుగన్నం కావాలి అని అన్నాడు. ఏమండి జైలు అధికారులు ఇండియా లెవెల్లో ఎక్కడ బెస్ట్ పెరుగన్నం దొరుకుతుందో తీసుకొచ్చి వాడికి ఇచ్చారు. హ్యాపీగా తిన్నాడు. అమ్మాయ నా కోరిక తీరేది. చూసారా? ఇప్పుడు అధికారులే ఏం తీసుకొచ్చి ఇచ్చారు? వాడి మనస్సుకు తగినటువంటి కోరికను తీర్చారా లేదా?
అంటే ఆ కోరికను వీళ్ళు తీర్చారు కాబట్టి రేపు శిక్ష ఉండదులే అని వీడు అనుకోగలరా? ఇక నాకు ఉరి తీయలే, నా కోరికను తీర్చారు, నా కోరికను వీళ్ళు తీర్చారు, ఇక రేపు నాకు ఏం పడదు అని అనుకుంటే కుదురుతుందా? శిక్ష శిక్షే, నీ కోరిక కోరికే, నీ కోరిక కోరిక, నీ కోరిక చొప్పున నువ్వు ప్రవర్తించి ఇబ్బంది ఏం లేదు, కానీ శిక్ష కూడా ఖరారు అవుతుంది. ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకో. కోరిక తీరింది కదా అని చెప్పి శిక్ష లేదనుకో బాబు. మరొకడు అడిగాడు, నాకు మంచి లడ్లు తినాలనిపిస్తుంది అని. బెస్ట్ లడ్లు తీసుకొచ్చిన, బెస్ట్ లడ్లు ఎక్కడ బెస్ట్ ఉందో ఇండియాలో బెస్ట్ తీసుకొచ్చి వాడి దగ్గర పెట్టాను. అంతే, తిన్నాడు హ్యాపీగా. అమ్మాయి నా కోరిక తీర్చారు కాబట్టి రేపు శిక్ష ఉండదు అని అనుకున్నాడా? అందుకని మనం ఎలా అనుకుంటున్నామంటే, ఇదిగో దేవుని కార్యక్రమాలు ఒకవైపు, నీ కార్యక్రమాలు ఒకవైపు. నువ్వు ఈ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా నాకేం లేదనుకుంటున్నావు, నువ్వు ఇది లేదులే అనుకున్నావు. ఎందుకంటే దేవుడు హెచ్చరిక చేయాలి కదా, లేకపోతే దేవుడు ఏదో ఒకటి నాకు నష్టం చేయాలి కదా. ఇవన్నీ చేయట్లేదు దేవుడు. పైగా నేను అడిగిందల్లా ఇస్తా ఉన్నాడు, నేను కోరుకునేదల్లా ఇస్తా ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వెయిటింగ్ చేస్తా ఉంది. ఏంటి వెయిటింగ్ చేస్తా ఉంది? శిక్ష ఖరారైపోయి. శిక్ష ఖరారైనటువంటి వాడికి ఏం కావాలో అవన్నీ ఇచ్చే పరిస్థితి లోకంలో ఉంది. ఉందా లేదా? శిక్ష ఖరారైపోయింది, నీకేం కావాలి, నీ మనసు ఏది కోరుకుందో చెప్పు, అన్ని అరేంజ్ చేస్తారు లేదండి. నువ్వు ఏది అడిగినా అరేంజ్ చేస్తుంది గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్. నువ్వు చచ్చిపోతున్నావు కాబట్టి నువ్వు ఏది అడిగినా కూడా అరేంజ్ చేస్తుంది అంతే. ఆ టైంలో నువ్వు అందరి కోరికలు కోరినా కూడా అది తీర్చేటటువంటి బాధ్యత ఇండియన్ గవర్నమెంట్. నువ్వు ఏమైనా కోరిక తీర్చారు కాబట్టి శిక్ష అమలు జరగకూడలే అనుకుంటే మాత్రం పొరపాటు. మన పరిస్థితి కూడా అలాగే తయారైంది. దేవుడు నేను పోకపోయినా ఏమనుకోడు, దేవుడు నన్ను శిక్షించట్లేదు కాబట్టి నేను ఏం చేసినా కూడా దేవుడు గమ్ముగానే ఉంటాడు. ఎందుకు? సాగుపోయేవాడికి చివరి కోరికలు తీర్చాలి కాబట్టి అది ఆయన బాధ్యత కాబట్టి. అందుకని చివరి కోరిక నీకు ఏదైతే ఉందో దాని ప్రకారం ప్రవర్తించి ఇబ్బంది ఏం లేదు. ఆయన ఏం జోక్యం కలుసుకోండి, నువ్వు ఏం కావాలో నీకు వాటన్నిటిలో అలా వదిలేశాడు ప్రియమైనటువంటి వాళ్ళు. దానికి సహాయం చేస్తున్నవాడు అపవాది. నీకేం కావాలి రా, అనుభవించు. లోకంలో ఉన్నదంతయో నేత్రాశ, శరీరం అన్నీ నీకు సమృద్ధిగా ఉంటాయి. నువ్వేమిలా ఎలా మనస్సు మార్చుకొని అట్లా వెళ్ళావో అదే మనస్సును మార్చుకొని ఇటు వచ్చే అన్నాడు. అంతే, అదే మనస్సును మార్చుకొని వచ్చేసి అంత ఆనందమే కదా అన్నాడు. అంతే. పోనీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ ఆనందం? మీరు ఆలోచించండి. 30 ఏళ్ళ, 40 ఏళ్ళ? బర్జిల్లయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ ధనవంతుడు రాజు అయినటువంటి దావీదుకు ఎంతో సహాయం చేసి, చూడండి ఆయన ఏం చెప్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయంలో ఈ బర్జిల్లయ్య అనేటటువంటి ఆయన గురించి దేవుడు రాయిస్తూ, సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయంలో ఈ సంగతిని గురించి చెప్తూ 31వ వచనం 19వ అధ్యాయం 2వ సమూయేలు. మరియు గిలాదీయుడకు బర్జిల్లయి రొగేలోము నుండి యొర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటాను. యొర్దాను నది దాటాడు. రాజు అంటే దావీదు గారు. బర్జిల్లయి 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు కనుక రాజు మహానయీములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చెను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలెనని రాజైన దావీదు బర్జిల్లయితో సెలవీయగా, బర్జిల్లయి అన్నాడు, రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు నేను ఇంక ఎన్ని దినములు బ్రతకబోదును? నేటికి నాకు 80 ఏండ్లాయను. సుఖ దుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? నా వయసు ఎంత? 80 సంవత్సరాలు. సుఖ దుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకరాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా? అంటే నా పరిస్థితి అంతా ఏమైపోయింది? అంతా అయిపోయింది. ఇప్పటికే నాకు 80 సంవత్సరాలు. సుఖ దుఃఖములకున్న భేదాన్ని నేను గుర్తించుకోలేను, అన్న పానముల రుచి తెలుసుకోలేను. గాయకులు సొలొమోను చెప్పాడు కదా, తన కొరకు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట?
అనేక మంది గాయని గాయకురాను అంటే ఆయన పాట కచేరీ 1 గంట ఇప్పుడు నైట్ పెట్టమన్నా కూడా వాళ్ళు సిద్ధంగా ఉండాలా? ఉండాలి. నువ్వు రా బర్జలే, నేను రాజును కదా, నీకేం కావాలో నువ్వు తింటావా? తిను. గాయకులు కావాలా? గాయకురాండ్రు కావాలా? నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. రాజునైనా నేనే కదా నీకు ఆకలి. బర్జలే చెప్తాడు, నేను ఆస్వాదించగలనా? అంటే నా స్టేజ్ అయిపోతుందా? అయిపోయింది. 80 సంవత్సరాలు అయింది ఇప్పటికి. నేను రాలేను. దయచేసి నన్ను నా ఊర్లోనే ఉండించి నా తరం నా తాత ముత్తాతలు ఎక్కడ పూడ్చిపెట్టారో నేను అక్కడే పాతి పెట్టబడలేదు. ఈసారికి నన్ను వదిలేసి రాజుగారు. చూసారు, మనందరి జీవితాల్లో చివరి దశ ఎలా ఉంటుందని అంటే సుఖ దుఃఖములకున్న భేదము. ఒంటెలు పోసుకుంటున్నావా, అది ఆగిపోయినా కూడా తెలియనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. ఆ మధ్య డైఫర్లు అంటే నేను అనుకునేవాడిని చిన్నపిల్లకాయలకే చేస్తారేమో అనుకున్నాను నేను చాలాసార్లు. ఆ తర్వాత డైఫర్లు అనగానే సైజ్ ఎంత అన్నారు వాడు. సైజా అంటే చిన్నపిల్లకాయలకి కాదా? పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయంట. ఎందుకు? భేదం తెలియట్లేదు. ఒంటెలు వస్తున్నది తెలియట్లేదు, ఆగేది తెలియట్లేదు, మోసం వస్తుంది తెలియలేదు, ఆగిపోయేది తెలియట్లేదు. భేదము కనుక్కోనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం ప్రియమైనటువంటి వాళ్ళు. ఏం చేయాలి? అప్పుడు చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి కదా. మనస్సును బట్టి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా బ్రతికేశావు, అన్నిటినీ అనుభవించేస్తూ ఉన్నావు. దేవుడు నాకేం చేయట్లేదే అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ నేను చేసే తప్పు అయితే నన్ను దేవుడు ఎప్పుడో శిక్షించే తీరాలి. కానీ ఇవన్నీ నాకు జరగట్లేదు. ప్రేమటువంటి వాళ్ళ ఇక్కడ నువ్వు అనుభవించి ఆ తర్వాత రాబోయే లోకంలో అనుభవించాలనుకుంటే నిజంగా దీన్ని ఆశగా అంటారా, దురాశ అంటారా? మీరు ఆలోచించండి. అంతేనా కాదు? ఇక్కడ నీ ఇష్ట ప్రకారం బతికి అక్కడ పోయిన తర్వాత నేను పరలోకంలో ఆనందంగా ఉంటాను ఎప్పుడు అని అంటే ఇంతకు మించినటువంటి దురాశ ఇంకోటి ఏమైనా ఉందా? అక్కడ నువ్వు ఆనందంగా బతకాలంటే ఇక్కడ ఏం చేయాలని చెప్తుంది దేవుని చట్టం? ఇక్కడ శ్రమ అనుభవించక తప్పదు అని చెప్తుంది. పరలోకం కొరకు మనం ఆశపడుతున్నామని అంటే ప్రేమటువంటి వాళ్ళరా, మనం చేయకూడనివి ఎన్నో ఉన్నాయి, చేయవలసినవి కొన్నే ఉన్నాయి. చేయకూడనివి చాలా ఉన్నాయి. ఆ లోకం కొరకు మనం చేయాల్సినవి కొన్నే మనకు కనిపిస్తున్నాయి. ఇది చేసినా అది చేసినా పర్వాలేదని అనుకుంటూనే ఉన్నాం. కానీ పరలోకం వెళ్ళడానికి ఏం చేయాలి అది మాత్రం చేయకుండా ఆగిపోతున్నాం. అందుకని పరలోకం మనసులో ఉంచుకుంటే ఈ లోకంలో ఉన్నవన్నీ మనకి ఎలా కనిపిస్తాయని అంటే చిన్న చిన్నవిగా కానీ. ఎందుకంటే ఆ లోకం ముందు ఈ లోకం చాలా చిన్నది. అప్పుడప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా. పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? ముఖ్యంగా క్రైస్తవ తల్లిదండ్రులు ఆ బ్యాగులు ఏం వేసుకొచ్చుకుంటారు? చాక్లెట్, బిస్కెట్. ఎందుకంటే ఆ చాక్లెట్ చూడంగానే వాడు ఆ ఏడుపు కూడా ఏం చేస్తాడు? ఎందుకంటే చాక్లెట్ తీయగా ఉంటది. ఒకవేళ నేను ఏడుపు కొనసాగిస్తే ఈ చాక్లెట్ నాకు దక్కదు, లేకపోతే నాకు ఇవ్వదు అన్న ఒకే ఒక ఆలోచనతో ఏం చేస్తాడు వాడు? ఏడుపు కూడా ఏం చేస్తాడు? మనసు ఏం చేస్తాడంటే అనుసుకుంటాడు. ఏడుపు వస్తున్నప్పుడు అమ్మో నా ముందేముంది? చాక్లెట్ ఉంది. ఏమటువంటి వాళ్ళరా, నిజంగా మనం మనసును అనుసుకోకపోతే దేవుడు పరలోకాన్ని ఇవ్వడు ప్రేమటువంటి. అందుకని పరలోకాన్ని చూపిస్తున్నాడు. ఆ లోకం రావాలి అని అంటే ఈ లోకంలో నువ్వు అణుచుకొని బ్రతకాలి. మనస్సును ఓ ప్రాకారం లాంటిది మనస్సు. బాప్తిస్మం ఇచ్చి యోహాను జీవితం మనకు తెలుసు కదా. ఎందుకు సమాజంలో బ్రతికి దేవుడిని ఏమన్నా అంటారండి? సమాజంలో అందరిలాగా మాంసాలు అన్ని తింటే ఏమన్నా అంటారా? లేదు ప్రియమైనటువంటి వాడు. తోలు దట్టీలు కట్టుకున్నాడు, అడిగే తేనె తాగాడు, మిడతలను తిన్నాడు. ఎందుకు ఆ సమాజంలోకి వెళ్ళి వాళ్ళ తిండి తిని వాళ్ళలాగా బ్రతకడం కంటే ఎక్కడ ఉండడం మంచిది అనుకుంటున్నాడు. ఒకవేళ నేను కూడా సమాజంలో ఉంటే వాళ్ళలాగానే తయారైపోతానని. ఎవరు చెయ్యాల్సినవి కూడా ఇవి చేస్తే ఎవరు అడగరు. ఏం మంచి భోజనం తింటే ఎవడన్నా అడగతాడండి? అడగడండి. మంచి బట్టలు వేసుకుంటే ఎవడన్నా అడగతాడా? లేదు. అంటే చెయ్యవలసినవి వాటి విషయంలో కూడా ప్రవక్తలు ఏం చేశారని అంటే తమ మనస్సును ఏం చేశారని అంటే అనుసుకున్నారు. ప్రేమటువంటి వాళ్ళు అరణ్యంలో బ్రతికాడా? అవును, బ్రతికేదో అరణ్యంలో బ్రతికితే మంచిది కదా. ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు బ్రతికే బ్రతుకు కాదు కదా.
అరణ్యంలో బ్రతుకుతాం. ఓకే, ఎన్ని రోజులు బ్రతుకుతాం? అదే సమాజంలో ఉండి చూడు, ఎన్నో తప్పులు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది, ఎన్నో దురాలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ప్రవక్తల జీవితాలకి తొంగి చూస్తే ఓ పౌలు గారిని మనం ఆలోచించేయండి. ఏమంటాడు తెలుసా? తనకున్నవన్నీ పెంటతో సమానంగా. అందుకని ముందున్న వాటి కొరకు ఏం చేస్తున్నాడు ఆయన? వెనుకున్న వాటిని మర్చిపోయాడు. అందుకని ప్రియమైనటువంటి వారు, ఒక మహాలోకాన్ని పోగొట్టుకుంటామేమో అన్న ఆలోచన నిజంగా మనలో బయలుదేరితే మన ఆత్మకు ప్రాకారం లాంటి మనస్సును మనం ఏం చేయాలని అంటే అణుచుకోక తప్పదు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత బాగా ఆలోచిస్తే ఏ కోరికను నేను అణుచుకొని క్రీస్తు కొరకు దీన్ని చేశానని చెప్పదగినటువంటి సంఘటనలు ఏదైనా ఉన్నాయా మన జీవితంలో? ఉన్నాయండి? లేదు ప్రియమైనటువంటి. సాతాను ఏం చేస్తున్నాడు అంటే పరలోకాన్ని మరిపించడానికి ఈ లోకాన్ని తీసుకొచ్చి నీ ముందు మురిసిపోయేటట్లుగా చేస్తూ ఉంటాడు. మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారి జీవితాన్ని చూడండి, ఎంతగా అణుచుకున్నాడు. 33.5 సంవత్సరాలు అంటే మంచి యవ్వనం కదా. తన మనసు ప్రతి కోరికను ఏం చేశాడు అని అంటే, అమ్మో నేను వచ్చింది నా తండ్రి పనుల మీద ఉండాలన్న ఒకే ఒక్క ఆకాంక్షతో నేను చేయుచున్నదల్లా, నేను మాట్లాడుతున్నదల్లా అది నా తండ్రి చెప్పిందే తప్ప మరొకటి కాదు అనేటటువంటి బ్రతుకు. ఎంతగా తాను జాగ్రత్త చేసుకున్నాడో మీరు ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వాళ్ళ. రాజును చేయాలని నిశ్చయించుకున్నారంట యెరూషలేములో ప్రజలు. ఎవరిని? యేసు ప్రభువు వారిని. ఇక నువ్వు రాజు మాకు అంతే అన్నారంట. అలాంటి రాజరికపు వ్యవస్థను కూడా పక్కన పెట్టేసి ఇక్కడ సీటు దొరికితే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఓ రాజుగా సీటు దొరికితే ఎన్నేళ్ళు ఉంటుంది? ఓ 5 ఏళ్ళ, ఓ 10 ఏళ్ళ? ఆ తర్వాత ఆ సింహాసనాన్ని వదిలిపెట్టవలసిందే కదా. కానీ పరలోకమందున్నటువంటి తండ్రి దగ్గర ఉన్న సింహాసనం కలకాలం ఉంటుంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, కలకాలం ఉండడానికి పరలోకాన్ని దేవుడు ఉంచాడు, కొద్ది కాలం ఉండడానికి భూలోకాన్ని మనకి ఇచ్చి పంపించాడు. అందుకని మనం ఏం చేస్తున్నామని అంటే కొద్ది కాలం ఉండే భూలోకమే చాలా పెద్దదని అనుకుంటున్నాం. కలకాలం ఉండబోయేటటువంటి పరలోకం మనం చూడలేదు కాబట్టి చాలా తక్కువదిలేనని నేను ఆలోచిస్తున్నాను ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకని ప్రవక్తల జీవితాలు ఏమైపోయానంటే ఆశల దగ్గరే బ్రేక్ డౌన్ అయిపోయి లాక్డౌన్ పెట్టేసినారు అని చెప్పి. దురాశలలోకి ఏమైనా వెళ్ళారని అంటే లేదు. అందుకని ప్రేమటువంటి వాళ్ళ ఎప్పుడైనా మన జీవితాలు కూడా ఓ ప్రవక్తల లాంటి జీవితాలు కలిగి ఉండేటట్లుగా మనం చూస్తాం. పోనీ అలాగని ఎప్పుడైనా అణుచుకోవడానికి ప్రయత్నం చేశామా అని అంటే లేదు. ఆ మహా ఉన్నతమైనటువంటి లోకాన్ని మనం చేరుకోవడానికి, మన ఆత్మ తప్పిపోకుండా ఉండడానికి ఇదిగో మనస్సు అనేటటువంటి ఈ ప్రాకారాన్ని అణుచుకున్నటువంటి ప్రయత్నం అన్నా చేసామని అంటే లేదు. మీరు అప్పుడప్పుడు చూడండి, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు లగేజీలు అంతా ఏర్పడతాం తెలుసా? ఒక పైన పెడుతూ ఉంటాం. నీ లగేజీ తీసుకోవడానికి నీ స్టేజ్ వచ్చినప్పుడు ఆ బ్యాగ్ను మళ్ళీ లాగడానికి కొన్నిసార్లు అది ఇబ్బందిగా ఉంటుంది. ఏమన్నా నువ్వు లాగుతున్నప్పుడు ఆ చేసే ప్రయత్నానికి పక్కన కూర్చున్నటువంటి వాడు అతను ఎవడో నీకు తెలియకపోయినా కూడా బ్రదర్ కొంచెం హెల్ప్ చేయండి అని అంటే చేస్తాడా లేదా? చేస్తాడు. అతడు లేచి ఆ బ్యాగ్ను నీతో పాటుగా తీసి నీకు ఇస్తాడు. అలా కాకుండా నువ్వు బ్యాగ్ పైన వదిలేసి నువ్వు కిందకి వెళ్ళి ఇదిగో పైన బ్యాగ్ ఉందా తీసుకొని వచ్చేసి నా వెనకాల అన్నావు చేస్తాడా? దేవుడు కూడా అలాంటి వాడు. నువ్వు చిన్న ప్రయత్నం చేస్తుడు, ఆ ప్రయత్నానికి దేవుని సహాయం అంటూ ఉండకపోతే అప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తేనే ఏ మనిషి అయినా కూడా సహాయం చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు దేవుడు అసలు నువ్వు ప్రయత్నమే చేయకుండా ఉంటే సహాయం చేస్తాడా? చేయకపోతే మనస్సును అణుచుకోవడం అనేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు జరిగించకపోతే, ఆ ప్రయత్నమే మనలో మొదలు కాకపోతే దేవుడైనా ఎందుకు సహాయం చేస్తాడు? ఎలా? నువ్వు చేసే పని నువ్వు చేయరా, ఆ తర్వాత నీకంటూ వారు మనస్సు పొంది ఇక్కడికి వచ్చాం, మరలా మనస్సును మార్చుకుని వెళ్ళిపోయేదానికి ఎంత మాత్రం ఇష్టపడడానికి వీలేదు. దేవుని వాక్యానికి లోబడేటటువంటి మంచి మనస్సును నిజంగా మనం కలిగి ఉండాలి ప్రేమటువంటి. అందుకని మనకు ఇష్టాలు చాలా తక్కువగా ఉండాలి, లేకపోతే మనస్సును అణుచుకోవడం అనేటటువంటిది చాలా కష్టంగా మారిపోతుంది. మనకున్న ఇష్టాలు చాలా తక్కువ ఉండాలి, తక్కువ ఉంటేనే చాలు కష్టాలు పాలు కాకుండా మనం గట్టించుకోవచ్చు. ఎన్నో కోరికలు ఉన్నాయనుకోండి,
కోరికలు గుర్రాలైపోతే మనస్సును అణుచుకోవడం చాలా కష్టం అయిపోతుంది. అందుకని మన కోరికలు కొద్దిగా ఉండాలి, మన ఆలోచనలు కొద్దిగా ఉండాలి. ఎప్పుడు దేవుని వాక్యం వైపు మన మనస్సును తిప్పుకుంటూ వెళ్ళాలి. అందుకని ఆత్మ సంబంధమైన సంగతుల పట్ల నీ మనస్సును తిప్పకపోతే నీ మనస్సు లోక ఆశల వైపు వెళ్ళిపోతుంది. దాని వెనకాల నీ ఆత్మ కూడా వెళ్ళిపోతుంది. లోక ఆశల వైపు వెళ్ళిపోతే దాని యొక్క అంతం ఆరని అగ్ని. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళు సొలొమోను చెప్తున్నాడు, పట్టణాన్ని స్వాధీనపరుచుకుని వాడి కంటే తన మనస్సును స్వాధీనమందు ఉంచుకుని వాడే శ్రేష్ఠుడు. ప్రాకారము లేక పాడైన పట్టణము ఎంతో, మనస్సును అణుచుకొనని వాడు కూడా అంతే. అందుకని ఆత్మ అనేటటువంటి అంతఃపురం అయితే దాని ప్రాకారము నీ మనస్సు. ఈ మనస్సును అణుచుకోకపోతే ఆత్మ అనంత లోకాలలో ఆరని అగ్నికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం. అందుకని ఏ కోరికైనా కూడా ఏదో ముసలివాడైపోయినప్పుడు అణుచుకోవడం కాదు, యవ్వనంలో ఉన్నప్పుడే దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయగలిగినటువంటి స్థాయి స్తోమత ఉంది అని నువ్వు అనుకుంటే దాని కొరకు నువ్వు ప్రయత్నం చేస్తుడు. ఆ ప్రయత్నానికి దేవుడు ఎప్పుడు కూడా నిన్ను సమర్థిస్తూనే ఉంటాడు. అలాంటి ప్రయత్నమే నువ్వు చేయలేదని అంటే దేవుడైనా ఎందుకు సహాయం చేస్తాడు? ఎందుకు సహాయం చేస్తాడు? చేయరు ప్రేమైనటువంటి వారు. అందుకని మనస్సును అణుచుకోవడం అనేటటువంటి కార్యక్రమము నేను మనందరి జీవితాల్లో కనిపించకపోతే దేవుని కార్యక్రమాల వైపు మనం మళ్ళలేము, దేవుని ఆలోచనల వైపు మనం మళ్ళలేము. అందుకని ఎందుకు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడమే మానవ కోటికి విధి అనేది ఎందుకు ఫిక్స్ చేశాడు సొలొమోను గారు అంటే, ఇది నా జీవితంలో నేను చూపించలేకపోయినాను, కనీసం మీ జీవితాల్లో నేను దీన్ని చూపించండి అనేటటువంటి మాటను మానవ జాతికి రాస్తూ చెప్తున్నటువంటి మాట ప్రేమ. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలంటే ఆయన మాటలను, ఆయన కట్టడలను ఎప్పుడూ వింటూనే ఉండాలి. మాకేమైనా ఆన్లైన్లో పెట్టేస్తాడు, మేము రాకపోయినా ఏం చేస్తాం? వినేస్తామా? పోనీ వినొచ్చు. ఇంత తీరిగ్గా కూర్చొని ఇంత చెప్తున్నటువంటి ప్రతి రెఫరెన్స్ని తీసుకుంటూ వింటారా? లేదు. అప్పుడప్పుడు కూడా నేను కూడా వాక్యాలు వింటూ ఉంటాను, కానీ ఓ లైవ్లో కూర్చున్నంత విన్నంత ఆనందం ఓ ఆన్లైన్లో వింటున్నప్పుడు రాదండి. ఎందుకంటే అలా నిద్రలోకి వెళ్ళిపోతాం, లేదా ఇంకొకటి వస్తాడు మనల్ని డిస్టర్బ్ చేస్తాడు, లేదా ఇంకొక ప్రోగ్రామ్ వస్తుంది దీన్ని పక్కన పెట్టేస్తాం. ఇవన్నీ కాదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞ ఏంటో తెలుసా? మీరు సమాజముగా కూడుకునుట మానకూడదు అన్న ఆజ్ఞను కూడా మనం ఈ రోజుకి పాటించలేకపోతున్నామని అంటే మీరు ఆలోచించండి. అంటే కనీసం ప్రయత్నం కూడా చేయలేకుండా పోతున్నామని అంటే మీరు ఆలోచించండి ఎంత దూరంలో ఉన్నాము. మనస్సే మన మీద పెత్తనం చేసుకున్నప్పుడు మనస్సును అణుచుకోవడం అనే కార్యక్రమం మన జీవితాలు ఎక్కడ కనిపిస్తుంది? లేదు ప్రేమ. మనస్సు మీద అధికారి నువ్వే ఉండాలి. నువ్వు చెప్పినట్టుగానే ఆ మనస్సు వినాలి. ఆ మనస్సు వినేటటువంటి మాట ఏంటో అది దేవుని మాటే అయి ఉండాలి. అలా కాకుండా ఉంటే మనస్సుని అణుచుకోలేనటువంటి స్థితి మన అందరి జీవితాల్లో జరుగుతుంది. ఆ తర్వాత అపారమైనటువంటి నష్టం మన ఆత్మకు కలుగుతుంది. ఇది మనందరి జీవితాల్లో జరగకుండా ఉండడానికి, మన మనస్సులను అణుచుకోవడానికి కొద్ది కోరికలను మాత్రమే మనం కలిగి ఉండి దేవుని వాక్యాల వైపు మన మనస్సును తిప్పుకొని ఆయన ఆజ్ఞలను గైకొంటున్న ప్రతిసారి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించేటటువంటి ఒక మహా గొప్ప అవకాశంలోకి మనం అందరం వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మాట మనస్సును అణుచుకోవడం ఎట్లనేటటువంటి ఆలోచనాత్మకమైనటువంటి మీ మాటలు మేము విన్నాము. మా మనస్సు నీ మాటల వైపు ఉండకపోతే లోకం వైపు వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం. ఏ మనస్సునైతే మార్చుకొని మీలోకి వచ్చామో అదే మనస్సును మార్చుకొని లోకం వైపు రమ్మని అపవాది ఎన్నో కుతంత్రాలను పొందుతుంది. అందుకనే మనస్సుకు మేము అధికారులుగా ఉండలేకపోతున్నాం. మనస్సు చెప్పినట్లుగా మేము వినేటటువంటి స్థితిలోనికి మేము వచ్చేసాం. అలా కాకుండా మీ యొక్క వాక్యపు మాటలను విన్నటువంటి మా బ్రతుకు మనస్సుకు అధికారిగా మేమే ఉండినట్లుగా ఆ మనస్సును మీ మాటల వైపు మళ్లించేటటువంటి స్థితిని, స్థాయిని మా అందరిలో కలిగించమని కోరుకుంటున్నాం. ఏ మాటలైతే మా హృదయాలలో మేము ఉంచుకొని అనుసరించాలనుకుంటున్నామో వాటి పట్లనే మా మనస్సు ఉంచినట్లుగా సహాయం చేయమని కోరుకుంటున్నాం. ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువు వారి నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి.